అమ్మా అడ్లేమా రెడీ. అంబేద్కర్ ఓ అస్తమించని సూర్యుడు, తిరుగుతున్న భూగోళం, ప్రవహిస్తున్న నది, పొంగుతున్న సముద్రం, మరో బుద్ధుడు, మరో అశోకుడు, భారత రాజ్యాంగ జీవన శిల్పం. ఆయన విగ్రహం ఒక చెరపలేని చారిత్రక గుర్తు, ఒక పరిణామానికి మైలురాయి. ఆయన విగ్రహాన్ని కూల్చడం అంటే జాతి వ్యక్తిత్వాన్ని కూల్చుకున్నట్టే, తండ్రి కనుల్లో బల్లింతో పొడిచినట్టే. అంబేద్కర్ నిత్య జీవన కళారూపం. ఆయన్ని శిథిలం చేయగలిగిన శక్తి ఏ సమూహానికి లేదు. ఆ మూర్తిత్వాన్ని అసెంబ్లీ ముందు నిర్మించండి, ప్రజాస్వామ్య సంస్కృతికి బాటలు వేయండి. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం వల్లే ఈరోజు 110 కోట్ల మంది ప్రజలు సహజీవనంతో, సహసంస్కృతితో, సమానత్వానికి బాటలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అటువంటి భారత రాజ్యాంగ శిల్పిని కొందరు కులదుండగులు ఇవాళ కూల్చివేయడం, అమలాపురంలో 6 విగ్రహాలు కూల్చడం జాతికి చిగ్గుచేటైన విషయం, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టైన విషయం. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఆంధ్రదేశంలో ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ కాంస్యంగా మలిచి వాటికి చుట్టూ కంచి వేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఒక చారిత్రక సమయం దళితులకు, ప్రభుత్వానికి ఆసన్నమైంది. ఈ రోజున అసెంబ్లీ ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం లేకపోవడం, పార్లమెంటు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన స్ఫూర్తితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందు నిర్మించి మొత్తం ఆంధ్రదేశంలో ఉండేటటువంటి విగ్రహ రక్షణ కోసం ఒక కమిటీనేసి, టాస్క్ ఫోర్స్నేసి వీటిని రక్షించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అంటే అది ఒక జాతికి గుర్తు, ఒక జాతీయతకు గుర్తు, ఒక సంస్కృతికి గుర్తు, ఒక పరిణామానికి గుర్తు, ఒక మాతృత్వానికి గుర్తు, ఒక మమతకు గుర్తు, ఒక రచనా శిల్పానికి గుర్తు, ఒక మేధస్సుకు గుర్తు. ఆ విగ్రహాన్ని కూల్చడం అది మతిలేని వారు చేసిన పని. కాబట్టి ఈనాడు జాతి అంతా సిగ్గుపడి తల ఉంచుకొని ఆయన క్షమాపణ చెప్పి ఈ పునర్నిర్మాణం కోసం ఈ మహోద్యమంలో పాల్గొనాల్సిన ఈ చారిత్రక సందర్భంలో అందరూ, అన్ని కులాల వారు, సెక్యులరిస్టులు, సోషలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు ముందుకు వస్తారని ఆశిస్తున్నారు.